హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో దూదె లాంటి మెత్తటి ఇడ్లీలు, అలాగే దానికి కాంబినేషన్గా ఎటువంటి పప్పులు వాడకుండా సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ ఇడ్లీ సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 గ్లాసుల వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవాలి. ఈ ఇడ్లీ బియ్యం అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్లో ఉంటుంది. నేను ఇక్కడ అన్నిటినీ ఈ గ్లాస్ తోటే కొలిచి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు మినపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వరకు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులు అనేవి కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. అలాగే 1/2 గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. వీటిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కావాలంటే మీరు అటుకుల్ని సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మరికొద్దిగా వాటర్ వేసి దీనిపై మూత పెట్టి మినిమం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే 4 గంటల పాటు కూడా నానబెట్టుకోవచ్చు. మీకు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసి తగినంత వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలి రుబ్బు అనేది. ఇలా రుబ్బుకున్న ఈ పిండిపై మూత పెట్టి ఒక రాత్రంతా ఈ పిండిని పులయనివ్వాలి. ఒకవేళ వెంటనే చేసుకోవాలి అనుకుంటే ఇందులో కొద్దిగంతా వంట సోడా వేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా స్పాంజ్గా వస్తాయి. మీకు మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది చాలా చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంతా వంట సోడాని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ వంట సోడా వద్దు అనిపిస్తే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లకు కూడా ఆయిల్ని అప్లై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలి. అన్నిట్లో కూడా ఇలానే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ బాండీ పెట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ కాస్త వేడెక్కాక ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ పాత్రలను ఇందులో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చేతిని కొద్దిగా తడి చేసి ఇలా టచ్ చేస్తే చాలు, చేతికి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినట్టే. మీరు ఒకవేళ ఇడ్లీలను ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 కప్పుల వరకు వాటర్ వేసి మొత్తం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిపై మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని వాటర్ని సపరేట్గా, అలాగే టమాటా ఉల్లిపాయలను సపరేట్గా తీసుకోవాలి. ఈ టమాటా ఉల్లిపాయ పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ తయారీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్నాక ఇందులో ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటా వాటర్ని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ రసంలో ముందుగా కలుపుకున్న శనగపిండి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతునేటప్పుడే చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ సాంబార్ అనేది మరింత రుచి అయితే వస్తుంది.
ఇది మొత్తం కదిగాక ఇందులో చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో ఎటువంటి ఇన్స్టెంట్ పౌడర్ని కానీ అలాగే పప్పులు కానీ వాడకుండానే మనం ఇప్పుడు సాంబార్ని అయితే తయారు చేసుకున్నాము. ఈ సాంబార్ అనేది ఇడ్లీ ఒక్కదానికే కాదండి, దోశలు అలాగే ఉప్మా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ టైం లేనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.